ఆంధ్రప్రదేశ్ మహిళలు పారిశ్రామికవేత్తలుగా వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు వీలవుతోంది ఈ ప్రభుత్వ పథకం. చిన్న చిన్న వ్యాపారాలు మొదలు పెద్ద పెద్ద మధ్య తరగతి పరిశ్రమలు కూడా దీంతో పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఈ పథకం ద్వారా మహిళలు 5,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు రుణాన్ని తీసుకోవచ్చు. ఇక త్వరగా లోన్ రావాలంటే స్వయం సహాయక సంఘంలో చేరాలి. చిన్న మొత్తం అయితే ఎలాంటి తనఖాలు లేకుండానే ఇస్తారు. కుటుంబ ఆదాయం చూసి కూడా ఇస్తారు. అదే ఎక్కువ మొత్తం అయితే ఏ వ్యాపారం చేస్తున్నారో చూసి ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తారు. అదే శ్రీనిధి పథకం. ఈ లోన్ ను ఎలా పొందాలంటే వ్యవసాయ వ్యాపారులు, చిన్న వ్యాపారాలు, డైరీ ఫార్మింగ్, టైలరింగ్ వంటి చిన్న చిన్న పరిశ్రమల కోసం ఈ లోన్ కోసం దరఖాస్తును పెట్టుకోవచ్చు. వడ్డీ రేటు 6% నుంచి 12% వరకు ఉంటుంది. త్వరగా చెల్లిస్తే వడ్డీ తక్కువగా ఉంటుంది. నెలవారీ లేదా 3 నెలలకు ఓసారి తిరిగి చెల్లించుకోవచ్చు. సంవత్సరం నుంచి 5 సంవత్సరాల్లో రుణాన్ని చెల్లించొచ్చు. అయితే రుణం తిరిగి చెల్లించే బాధ్యత ఎస్హెచ్జి మొత్తానికి ఉంటుంది. ఇక ఈ రుణాన్ని పొందాలంటే మహిళలై ఉండాలి. అలాగే స్వయం సహాయక సంఘంలో చేరాలి. ఇందుకు ఏపీలో ఇందిరా క్రాంతి పథకం అనే కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్హెచ్జిలో చేరవచ్చు. పేద దారిద్ర్య రేఖకు దిగువన ఉండే మహిళలు, ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఈ లోన్ పొందాలనుకునే మహిళ ఇందిరా క్రాంతి పథకం కమ్యూనిటీ కోఆర్డినేటర్ ను కలవాలి, లేదా స్థానిక మండల సమాఖ్యను కలవాలి, లేదంటే గ్రామ సంస్థను కలవాలి. ఈ వివరాలన్నీ ఎస్హెచ్జిలోని ఇన్ఛార్జ్ చెబుతారు. వారిని కలిసిన తర్వాత ఏ వ్యాపారం చేయాలని అనుకుంటున్నారో చెప్పి దానికి ఎంత ఖర్చు అవుతుందో వివరించాలి. అప్పుడు వారు కూడా లెక్కలు చూసి దరఖాస్తును పూర్తి చేయిస్తారు. తర్వాత ఎస్హెచ్జి అకౌంట్ లోకి మనీ వస్తుంది. ఆ మనీ తీసుకుని వ్యాపారాన్ని ప్రారంభించొచ్చు. దీనికి ట్రైనింగ్ కూడా ఇస్తారు. పూర్తి వివరాల కోసం ప్రభుత్వ అధికారిక పోర్టల్ srinidhi.ap.gov.in లో తెలుసుకోవచ్చు, లేదా 8790990359 హెల్ప్ లైన్ నంబర్ కు కాల్ చేసి తెలుసుకోవచ్చు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.